క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. కొంత సమయం పరిశుద్ధాత్మ కొడికలో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం విందాం. జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకించండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఒకరు దీన్ని చదవండి. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఒకరు చదవండి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని ఆత్మ ఏమై ఉన్నాడు అన్న విషయాల్లో గడిచిన కొన్ని వారాలుగా నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడంటే మహిమా స్వరూపియగు ఆత్మై ఉన్నాడు. ఈ వారం మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని ఆత్మకున్న నామం, పేరు చెప్పండి ఏంటి? మహిమా స్వరూపియగు ఆత్మ. అందరు చెప్పండి, మహిమా స్వరూపియగు ఆత్మ. మహిమా స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఆ మహిమా స్వరూపుని యొక్క మహిమను మనం కూడా కలిగి ఉంటాము. హల్లెలూయా. మహిమ కలిగిన వారుగా మనం మార్చబడతాము. ఆయన స్వరూపం మనలో ఏర్పడిద్ది. మహిమా స్వరూపం అనండి. ఆయన మహిమ గల దేవుడు, ఆయన స్వరూపం కూడా మనలో ఏర్పరచబడిద్ది అనమాట. ఆ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మహిమ స్వరూపి, మహిమ కలిగిన ఆత్మ, మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మహిమా స్వరూపియగు ఆత్మ మీ మీద నిలుచుచున్నది. ఆ ఆత్మ మన మీద నిలుచుచున్నప్పుడు మనం కూడా ఆ మహిమా స్వరూపి యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడు మహిమ కలిగిన వారుగా మనం మార్చబడతాము. మహిమ కలిగిన వారుగా, ఏం కలిగిన వారుగా? మహిమ గలవారుగా మనం కూడా మార్చబడతాము. ఆమేన్. మీరే సంఘంలో ఉన్నారు? చెప్పట్లే, మీరు చెప్తున్నారు కానీ కొంచెం చిన్నగా చెప్తున్నారు. గట్టి చెప్పండి. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారండి? ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? గట్టి చెప్పండి. అంతేనా? మహిమ కలిగిన సంఘములో మీరున్నారు. గ్లోరియస్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్యల్లో మహిమ కలిగిన సంఘం అని అర్థం. ఆమె చెప్పండి. గ్లోరియస్ మినిస్ట్రీస్ అనగానే మహిమ కలిగిన పరిచర్యలు, మహిమ గల సంఘము అని అర్థం. ఆ సంఘంలో మీరున్నారు. మహిమను కలిగి ఉన్నారా? మరి మహిమ మహిమ ఆ మహిమను మనం కలిగి ఉందుముగాక. దేవుని మహిమ ఎలా కలుగుతుందట? పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మహిమా స్వరూపగు ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు మనము కూడా మహిమ కలిగిన వారుగా మార్చబడుతున్నాము. హల్లెలూయా. మంచి రిఫరెన్స్ ఇస్తాను. మంచి రిఫరెన్స్ చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా అండి? మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధికమైన మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా. ఏ పోలికగా? ఆ పోలిక అంటే ఏ పోలిక? యేసయ్య పోలిక. ఆమేన్. యేసయ్య పోలిక, ఆత్మదేవుని పోలిక, తండ్రి పోలిక, ముగ్గురు ఏకమే కదా. దేవునికి స్తోత్రం. ఆ పోలిక, ప్రభువగు ఆత్మ ఆ పోలికగానే అంటే యేసయ్య పోలికలోకి మార్చబడుచున్నాము. హల్లెలూయా.
దేని ద్వారా? మహిమా స్వరూపకు ఆత్మ ద్వారా మనం కూడా మహిమ కలిగిన వారుగా మార్చబడి ఆయన రూపం, స్వరూపం. ఏ రూపం? ఎవరి రూపం? మహిమాస్వరూపి కదా ఆయన. ఏ రూపి? మహిమాస్వరూపి. బైబిల్లో చాలా పేర్లు, మహిమాస్వరూపి, సత్యస్వరూపి, ప్రేమస్వరూపి, ఇలా పేర్లు ఇవ్వబడ్డాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సందర్భంలో ఉన్న ఆ దేవుని పేరు మహిమాస్వరూప్యగు ఆత్మ అని మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆ మహిమ స్వరూప్యగు ఆత్మ మనలోకి వస్తే మనం కూడా ఏం కలిగి ఉంటాం? మహిమను కలిగి ఉంటాం. ఆ మహిమ స్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మహిమను కలిగి ఉండటమే కాదు, ఆ మహిమా స్వరూపిని యొక్క రూపం మనం కూడా. ఎవరి రూపం? ఆ మహిమా స్వరూపిని యేసయ్య రూపం మనకు కూడా కలుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారా. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ ద్వారా ఆయన రూపులోకి మనం మార్చబడుతున్నాం, యేసయ్య రూపులోకి. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చెయ్యాలని నా ఆశయా, యేసుని చూడాలని, యేసులాగా మారాలని నా ఆశయా, నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. ఎవరిలాగా? నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా, యేసు పంపిన వాడవు నీవేగా. సర్వాంతర్యామి, సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. ఆమె సర్వాంతర్యామి, సర్వాంతర్యామి ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను అయ్యా, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి. ఆమె కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. హల్లెలూయా. ఆ ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం యేసయ్య రూపులోకి మార్చబడుతున్నాం. ఆమేన్. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి కావాలి పరిశుద్ధాత్మ? ఆమేన్. ఆశ ఉందా? ఆశ ఉంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. అయ్యా నీ ఆత్మ కావాలా అంటే తప్పకుండా ఆత్మను దేవుడు ఇస్తాడు. అడుగు వారికి ఇస్తాడు. ఆమేన్. అడుగు వారికి, కనిపెట్టే వారికి ఆయన సన్నిధిలో తప్పకుండా ఇస్తాడు. ఆశ కలిగిన వాళ్ళకి ఇస్తాడు పరిశుద్ధాత్మని. ఆత్మ కలిగి ఉంటేనే మనం యేసయ్య రూపులోకి మనం ఆ మహిమ కలిగిన ఆ స్వరూపం రూపులోకి మనం మార్చబడతాం. ఈ భక్తి అంతా ఎవరి రూపులోకి మారాలని? యేసయ్య రూపులోకి మనం మార్చబడి ఆ పరలోకం పొందుకోవాలనే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఆ సందర్భంలో మనం చదివాం కదా, పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపేగా ఆత్మ. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపేగు ఆత్మ అంటూ ఉన్నాడు. అంటే క్రీస్తు నిమిత్తం నిందల పాలవటమా? క్రీస్తు నిమిత్తం నిందల పాలంటే యేసయ్య కోసం నువ్వు, యేసు ప్రభు నిమిత్తం నువ్వు ఒక నింద, ఒక బాధ, ఒక కష్టం, ఒక వేదన నువ్వు అనిపించావు అనుకోండి దేవుడి కోసం, అది ఆశీర్వాదమే. ఆమేన్ చెప్పండి. నింద ఒక 100 అంటారు. చెప్పండి, నింద ఒక 100 ఆశీర్వాదాలు. మన మీద ఒక నింద మోపుట 100 ఆశీర్వాదాలు. లేనిపోయిన ఎన్ని మోపారా? లేని ఏమండి అన్ని కలిపి నీ మీద నిందలు మోపారా? దానియేలుని దేవుడు ఏం చేశాడు?
దానియేలు దేవుడు ఏం చేశాడు? నిందల మోపి దానియేలు ఎక్కడ వేశారంట? సింహాల బోన్లు వేశారు. కానీ సింహాల బోన్లో వేసిన సింహాలు అవి కూడా మోకాలు వేసి స్తోత్రం 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 అంటున్నాయి. ఆమె చెప్పండి. ఎందుకని? దానియేలు ఏం చేయట్లేదు. దానియేలు ఏ పాపం తప్పు లేదని వాడికి తెలుసు. ఆమె చెప్పండి. అవి కూడా యేసయ్యనే స్తోత్రం స్తోత్రం అని మోకాలు వేసి అవి కూడా స్తుతిస్తున్నాయి. సింహాలు కూడా మోకాలు వేసి స్తుతిస్తున్నాయి. ఆమేన్. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు. హల్లెలూయా. చూసారా? నిందల పాలైన దానియేలుకి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? సింహాసనం ఇచ్చాడట. సింహాల నోలను మూసేసి ఏమిచ్చాడు? సింహాసనం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ మీద యేసు ప్రభు కోసం నిందలు, అవమానాలు, శ్రమలు, బాధలు ఎదురవుతున్నాయా? దేవుని కోసం ఒక మాట పడినా అది ఆశీర్వాదమే. ఆమె చెప్పండి. అంటే నేను ఒక విషయం చెప్పనా? యేసు కోసం నువ్వు శ్రమ పడితే అది కూడా ఒక మహిమ. అర్థమైందండి? దేవుని కొరకు ఒట్టిగా శ్రమలు కాదు, దేవుని కొరకు ఏదైనా శ్రమ అనుభవించామనుకోండి, ఇప్పుడు నీతిగా ఉండటం కోసం అన్నా కొంతమంది నాకు ఫోన్ చేస్తారు. అన్నా మైన్స్ మీద ఏంటది పోషం దగ్గర ఏంది మేకను కోస్తున్నారన్న, మరి అక్కడ తినొచ్చా అన్న అని ఫోన్ చేస్తారు. బ్రదర్స్ కొంతమంది తెలిసి తెలియక ఒకవేళ ఉన్నవాళ్ళు నాకు తెలియజేసి నాకు ఫోన్ చేస్తారు. అయ్యా తినొచ్చా అంటే నేనంటాను అక్కడ కోసారని తెలిస్తే తినకండి అని చెప్పాను. ఆమె చెప్పండి. అక్కడ కోసారని తెలిస్తే ఏమండి చెప్పండి, అంతే కదా. ఒకవేళ తెలిసిందనుకో అక్కడ కోస్తున్నారని తెలిస్తే దాని జోలికి వెళ్ళకుండా ఉంటేనే కొంచెం మంచిది. అంటే నీతిగా ఉండటం కోసం మనం ఆకలి దప్పులు గలవారు నీతి కొరకు ఆకలి దప్పులు గల ధన్యులు అన్నాడా దేవుడు బైబిల్లో? నీతి కొరకు మీ అందరూ తెలిసిన వాక్యమే కదా. ధన్యులు అని యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు అన్నారు. ఆమేన్. ఎగ్జాంపుల్ దానియేలు మీకు తెలుసు కదా. దానియేలే మీకు తెలుసు. నీతిగా ఉండటం కోసం, పరిశుద్ధంగా ఉండటం కోసం రాజు తినే భోజన పానాలు తిన్నారా అండి? తినమన్నా కానీ తినలా. ఎందుకు తినలేదో తెలుసా? రాజు తినే భోజన పానాల ద్వారా మత్తొచ్చి ప్రార్థన చేయకుండా అయిపోతావేమో దేవుడి దగ్గర అని చెప్పేసి అని అవి కూడా తినలేదంటండి. ఆమేన్. ఎంత పరిశుద్ధతని కాపాడుకున్నారో చూడండి, ఎంత నీతిని కాపాడుకున్నారో. ఏమండి ఇప్పుడు కొంతమంది కలిశారంటే ఏమే జరిగిద్దండి? విందు అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఇంకా మందు ఉంటుంది. మరి విందు అయిపోగానే మందు. ఆ రోజుల్లో అండి, ఆ కాలంలో, ఏ కాలంలో? యేసుప్రభు వారి కాలంలో పెళ్ళి అయిపోయిన తర్వాత కానా విందులో పెళ్ళి అయిపోగానే వాళ్ళు ఏం తాగేవాళ్ళు? ద్రాక్ష రసం తాగేవాళ్ళట. విందు అయిపోగానే ద్రాక్ష రసం. ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తున్నారు? విందు అయిపోగానే అమ్మా చెప్పరే ఇది అనమాట ముందు. ఈ విందు అయిపోగానే ఆ ముందు చదువుతున్నారు. ఆ రోజుల్లో వాళ్ళేమో ఆ విందు అయిపోగానే ద్రాక్ష రసం తాగడం అలవాటు. వీళ్ళకేమేమవుతుంది? వాళ్ళ తాగారమని తాగితే ఏమైందని అనుకుంటున్నారా? ఏమండి గమనించండి. దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండటానికి దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు రాజు తినే భోజన పానాలు కూడా తినలేదంటండి. ఆమేన్. ఏమంది పిలుస్తారు కొంతమంది, ఫంక్షన్ రా సిస్టర్, పలానా ఫంక్షన్ రా సిస్టర్ అని చెప్పని ఫోన్ చేస్తారు. రా బ్రదర్ అని ఫోన్ చేస్తారు కొంతమంది. అక్కడ పలానా చోటకి వెళ్తే అక్కడ కొంతమంది గుంపు కలిసిద్ది, పాడు చేసేవాళ్ళు తయారవుతారు నాకు అని చెప్పేసి అని నీకు తెలుస్తుంది కూడా. అక్కడికి వెళ్తే పలానా చోటుకి వెళ్తే నేను పాడైపోతా, పలానా చోటుకి వెళ్తే నేను పలానా చోటుకి వెళ్తే నేను వాళ్ళు నన్ను సినిమాకి రండిరా అంటారు. ఎక్కడికి? తాగుదు రా అంటారు. ఇంకెక్కడికి? ఎక్కడ పడితే అక్కడ కూర్చుందో సెంటర్లో రా అని చెప్పి అంటారు అని చెప్పేసి అని నీకు తెలిస్తే అలాంటి చోటికి పోకుండా ఉండటమే మంచిది. పోకుండా పలానా చోటుకి వెళ్తే కొబ్బరికాయ కొట్టమంటారు,
పలానా చోటుకి వెళ్ళి బొట్టు పెట్టు ఆ అమ్మాయికి అంటారు, అది రాయి ఇది రాయి అంటారు. అలాంటి చోటుకు పోకుండా ఉండటమే మంచిది అనుకుంటే అది ఇంకా ఆశీర్వాదం. ఆమె చెప్పండి. అలాంటి అపవిత్రమైపోతాను పలానా స్థలాలకు వెళ్తే అనే చోట్లకు మనం పోకుండా మనం ముందే ఆగిపోతేనే బెటర్ అండి. అంటే దాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు అంటే నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావు అని అర్థం. ఆమేన్. దేవుల్లో నీతిగా భక్తిగా ఉండటానికి నిన్ను నీవు జాగ్రత్త పడుతున్నావు అని అర్థం. హల్లెలూయా. ఫ్రెండ్స్, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎంత మంచివాడినైనా దుష్టులతో సహవాసం చేస్తే దుష్టుడైపోతాడు. తాగుబోతులతో సహవాసం చేస్తే తాగుబోతు అవుతాడు. దొంగలతో సహవాసం చేసేవాడు దొంగ అవుతాడు. వ్యభిచారులతో సహవాసం చేసి వ్యభిచారం అవుతాడు. తిట్టుబోతులతో సహవాసం తిట్టుబోతు అవుతాడు. అంతే. మరి పరిశుద్ధులతో సహవాసం చేసినవాడు, యేసుతో సహవాసం చేసినవాడు యేసులా మారతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదివరకు నువ్వు సిన్నర్ అంటే పాపి. ఇటు చూడండి నా వైపు అందరూ కూడా. ఇదివరకు మీరు నేను అందరం కూడా సిన్నర్ అంటే పాపులు. ఇప్పుడేమయ్యాం? టన్నర్ అంటే ఏమయ్యాం? మార్చబడ్డామండి. టన్నర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రన్నర్. హల్లెలూయా. రన్నింగ్లో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆ తర్వాత మనం పోతాం ఎక్కడికి? పరలోక రాజ్యానికి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి డిన్నర్. హల్లెలూయా. విందు. దేవునికి స్తోత్రం. మన కొరకు విందు సిద్ధపరచబడి ఉంది. హల్లెలూయా. ఏమండి? కాబట్టి మనం మార్చబడ్డాం, మార్పు చెందాం. మరలా లోకంలోకి పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఈ లోకంలో. హల్లెలూయా. ఏమండి? కొంచెం కష్టంగానే ఉంటుంది నీతిగా ఉండటం, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఇరుకు గుమ్మం ఉందనుకోండి. ఇరుకు గుమ్మంలో 10 మంది వెళ్తే ఏమైద్దండి? ఒకేసారి 10 మంది పరిగెత్తారనుకో ఇరుకుగా ఉన్న గుమ్మంలో నుండి ఏమైద్ది? లేనిపోయిన దెబ్బలన్నీ తగులుతాయి. తొక్కిసలాటలు కూడా ఒకరి మీద ఒకరు పట్టడం, ఒకరు కింద పడిపోవటం, ఒకరు తొక్కటం అలా జరిగిద్ది కూడా. ఇరుకు దూరం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? కష్టంగా ఉంటుంది. కానీ ఆ దారే పరలోకానికి మనల్ని చేర్చే దారి. ఆమె చెప్పండి. ఆ దారే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చే దారి. విశాలమైన దారి ఎలా ఉంటుంది? దాంట్లో ఎంతమంది అయినా ఇదిగో ఇదే అనుకోండి, పరిగెత్తితే ఎంతమంది అయినా పరిగెత్తవచ్చు. కానీ ఏ అడ్డులు ఆటంకాలు ఏం ఉండవు. ఎంజాయ్ లగ్జరీ లైఫ్ ఈ దారి అండి. ఆమెన్. కానీ ఆ ఇరుకు దారి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఆ దారులు గుండా వెళ్తేనే దేవుని రాజ్యం. ఆమెన్ చెప్పండి. ఈ లోకంలో కొంచెం నీతిని భక్తిని తాగేవాడు తాకుండా ఉండటం, తినేవాడు కొంచెం కొన్ని విషయాల్లో మితంగా ఉండటం. ఏమండి? సినిమాలు షికార్లు అంటూ ఈ లోకంలో జలసాలు రకరకాల ఏమండి అలవాట్లు కలిగిన వాళ్ళు అవన్నీ మానేసి దేవుళ్ళలో కొంచెం నడవటం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఈ అల్పకాలము పాపభోగములు అనుభవించుట కంటే యుగయుగాలు ప్రభుతో ఉండేటువంటి ఆ లోకం కొరకు ఈ కొంచెం కాలం మనం దేవుని నీతిని భక్తిని కనుక మనం చేస్తూ జాగ్రత్తగా ఉంటే యుగయుగాలు పరలోక రాజ్యంలో ఉంటాం. లేకపోతే యుగయుగాలు నరకాగ్ని గుండంలో పడి వేతన పడాల్సి వచ్చింది. ఆమెన్. యుగయుగాలు అగ్నిగుండంలో పడి యాతన పడతావా? ఈ కొంచెం కాలం నీతిని పరిశుద్ధతను కాపాడుకుంటూ ఈ లోకంలో దేవుని కొరకు శ్రమైన కష్టమైన నీతిగా బతుకుతావా? చెప్పండి. హయా గట్టి చెప్పండి. ఈ లోకంలో లోకం ఆకర్షణీయమైంది. లోకం ఎలాంటిది చెప్పండి? ఆకర్షణీయమైంది. చూస్తానికి ఎలాగ ఉంటుందంటే రమ్యంగా ఉంటుంది. లోకంలో ఉన్నవన్నీ కూడా రమ్యంగా అందంగా కనబడతాయి. చూస్తానికి ఆ పండు ఎలా ఉందట? రమ్యముగాను, తినుటకు ఏందండి ఎలా ఉంటుంది మరి లోకం మనకే. కానీ దేవుడి కోసం కొంచెం నీతిగా ఉండటానికి ఈ కొంచెం కాలం పరిశుద్ధంగా మనం నీతిగా ఉండి జాగ్రత్త పడితే యుగాలు పరలోక రాజ్యాలు ఉంటాం. లేదా ఈ కొంచెం కాలం అల్పకాలం ఈ కొంచెం కాలం మనం ఎంజాయ్ చేద్దాం, లగ్జరీ లైఫ్ అనిపిద్దాం, మన ఇష్టం వచ్చినట్టు జీవిద్దాం అనుకుంటే యుగాలు నరకాగ్నిలో పడి యాతన పడి నీ ఇష్టం.
యుగ యుగాలు అగ్నిగుండంలో పడి యాతన పడతావు, బాధపడతావు. ఆ తర్వాత బుద్ధి వచ్చింది అయ్యా అని ఏడుతున్నా బాధపడినా నిన్ను తప్పించే నాదుడు ఉండడు. ఆమేన్. రక్షించే నాదుడు ఉండడు. అందుకనే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కాదు, ముందే జాగ్రత్త పడి మనం కొంచెం భక్తిని చేస్తూ ఈ లోకంలో నీతిని కలిగి ఉందాం. శ్రమలలో కూడా ఏమంటే ఈ శ్రమలు, కొద్దిపాటి శ్రమలు ఈ లోకంలో మనకి మహిమను తెచ్చేయిగా ఉన్నాయి. ఆమేన్. ఈ లోకంలో కొద్దిపాటి శ్రమను అనుభవిద్దాం. అందుకనే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి, ఆ దారి పరలోక రాజ్యం అని. అర్థమైందమ్మో బ్రదర్? వ్యర్థం కాకుండా చేయండి మాటలు. ఆమేన్. ఈ యూట్యూబ్లో కూడా సందేశం వింటున్న వారులారా, నువ్వు ఏ దారిలో ఉన్నావు? ఏ దారిని ఎంచుకుంటున్నావు? ఇరుకు ద్వారా లేకపోతే విశాలమైనటువంటి ఆ దారిని ఎంచుకుంటున్నావా? నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించి శ్రమైన కొంచెం కష్టమైన చక్కటి త్రోవలో దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడు. దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. అదండి, శ్రమలు మనకు మహిమను తీసుకొస్తాయి. మీకు ఇంక మంచి రిఫరెన్స్ ఇస్తాను, అది చూడండి. శ్రమల ద్వారా మహిమ అని రాసుకోండి. శ్రమల ద్వారా మహిమ, శ్రమల ద్వారా మహిమ మనం కలిగి ఉంటాం. శ్రమల ద్వారా మహిమను మనం కలిగి ఉంటాం. 2 కొరింథీ 4:17 మేము దృశ్యమైన వాటినే చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. చూసారా ఎంతకాలం ఉండే శ్రమ? క్షణమాత్రముండు ఈ చులకని. అందరూ చెప్పండి, మళ్ళీ చదువయ్యా. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది చూశారు కదా, క్షణమాత్రముండే ఈ చులకని శ్రమ. కొద్ది కాలమే ఈ శ్రమలు మనకి. ఆమేన్. ఎంతకాలం అండి? కొద్ది కాలమే. కొంచెం నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా ఉంటూ ఈ లోకంలో మనం జీవిస్తే, పరిశుద్ధంగా బ్రతికి జీవిస్తే ఆ మహిమను మనం ధరిస్తాము, మహిమను కలిగి ఉంటాము. నరకానికి పోకుండా యుగ యుగాలు ఆ నరకాగ్నిగుండంలో కాలకుండా యుగ యుగాలు దేవుడితో ఎప్పటికీ సదాకాలం ఆయనతో మనం ఉంటామో. ఎవరితో? యేసయ్యతో. దేవునికి స్తోత్రం. నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము. నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము. నిత్యము ఆనందమే, సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. హల్లెలూయా. ఆయనతో నివాసము నిత్యము ఆనందం. ఆమేన్. దేవేంద్ర అన్న ఎవరితో? యేసయ్యతో నివాసం. సుధాకర్ అన్న ఎవరితో? ఆశీర్వాదయ్య. యేసయ్యతో నివాసం నిత్యము ఆనందం, యుగయుగాలు. ఈ లోకంలో కొంచెం శ్రమ పడితే యుగయుగాలు నిత్యానందం పొందుకుంటాం. ఏ ఆనందం? నిత్యానందం, నిత్యానందం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఓకే, వెరీ గుడ్. శ్రమల ద్వారా మహిమ మనం చూసాం.
ప్రార్థన ద్వారా కూడా మహిమను మనం కలిగి ఉంటామండి. ప్రార్థన ద్వారా, దేని ద్వారా? ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తే అంత మహిమ. మీకు మోషే తెలుసు కదా, మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే అతని ముఖం ఏమైందండి? సూర్యుని వలె ప్రకాశిస్తుంది ఆయన ముఖం కూడా. ఆమేన్. ఆయన ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తుంటే, ఆ 40 దినాలు ప్రార్థన చేసి కిందకు వస్తుంటే ఆయన ముఖం ఎలా ఉందంట? ముఖం తేజస్తూ ఉందట. కొరింథీ పత్రికలో కూడా మనం నిర్గమాకాండంలో ఉంది, అలానే కొరింథీ పత్రికలో ఉన్న ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చూద్దామా? కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలెను. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీ 3:8 7-8 2 కొరింథీ. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఇశ్రాయేలులు అతని ముఖాన్ని చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఆ విధంగా 13వ వచనం కూడా మరలా చదవండి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడట. మహిమను చూడలేకపోతున్నారని చెప్పేసి ఏం వేసుకున్నాడు? ముసుగు వేసుకున్నాడట. ఆమేన్. ఎందుకు అంత మహిమ వచ్చింది అతనిలో అన్న విషయం మనకు పాయింట్ అన్నమాట. ప్రార్థన. చెప్పండి. ప్రార్థన ద్వారానే అంత అతను ముఖం అంత ప్రకాశించేలాగా జనాలు చూడలేనంత విధంగా అతని చుట్టూ ఏం ఆవరించింది? అతనిలో దేవుని మహిమ, ఆయన రూపం. ఆయన చూస్తుంటే అమ్మో దేవతలాగా అయిపోయాడరా, దేవుళ్ళలాగా అయిపోయాడరా. ఆమె చొలబ అంత ప్రార్థన. ఆమె ప్రార్థన మన ముఖ రూపాలు కూడా ఏం చేద్దండి? మార్చేసిద్ది అనమాట. ఇంకా మంచి ఎగ్జాంపుల్ మీకు తెలుసుగా, యేసయ్య అనండి. కొండ మీద ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందండి? ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించను. ఆయన అక్కడ రూపాంతరం పొందాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 వచనం చదువు, 1-2 వచనాలను చదువు. మత్తయి సువార్త. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. హల్లెలూయా. ఆయన ముఖం సూర్యునిలాగా ప్రకాశిస్తున్నట్టు యేసయ్య ముఖం. ఏం చేస్తున్నప్పుడు? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖం ఏమైందంటండి? ఆయన ముఖం, ఎవరి ముఖం? యేసయ్య ముఖం. ప్రార్థన చేస్తుంటే ఏమైందట? సూర్యుడిలాగా ప్రకాశిస్తుందంట యేసయ్య ముఖం. హల్లెలూయా. సూర్యుడిలాగా ప్రకాశిస్తుందంట. ఆయన వస్త్రాలు కూడా ఏ చాకలియు తెలుపు చేయలేనంత తెల్లనిగా దగ్గ మెరుస్తూ ఉన్నాయి ఆయన వస్త్రాలు. దేవునికి స్తోత్ర. ఏంది అంత మహిమ? ఏంటంది అంత మహిమ? ప్రార్థన. చెప్పండి. ప్రార్థన ద్వారా అంత మహిమ. దేవుని సన్నిధిలో మనం ఆయనతో ఎంత గడుపుతామో అంత మహిమ మనపై ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం కూడా మహిమ కలిగిన వారుగా మార్చబడతాం. ప్రార్థనే మన రూపాలు మార్చేస్తుంది, మన ముఖ రూపాలు మార్చేస్తుంది. ప్రార్థించేవారి ముఖాలు వెలుగుతూ ఉంటాయి. దేవుని వెలుగు వారిలో కనబడింది, వారి ముఖాల్లో. దేవునికి స్తోత్రం. మీకు ఇందాక చెప్పాను కదా, శద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు ఉన్నారు కదండి. రాజు తినే భోజనాలు తినలేదు, కానీ వారు శాకాహారమే కోరుకున్నారంట. ఏ ఆహారం? మాంసాహారం మాకు వద్దండి, రాజు తినే భోజనాలు వద్దు, మాకు ఏ ఆహారం కావాలి? శాకాహారం కావాలంట. ఆ కూరగాయల భోజనమే, ఆకుకూరల భోజనం కోరుకున్నారంట. అవి తిన్న వీరి ముఖాలే ప్రకాశిస్తూ ఉన్నాయంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అంటే ప్రార్థించే వారి ముఖాలు ప్రకాశిస్తాయి.
ప్రార్థించేవారు దేవుని మహిమను కలిగి ఉంటారు, రూపాంతరం చెందుతారు. వారు దేవుని రూపాన్ని కలిగి ఉంటారు, మహిమ కలిగి. దేవునికి స్తోత్రం. ప్రార్థన 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 ప్రార్థనలే మనల్ని యేసయ్య రూపులోకి మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా మనం మహిమపరచబడుతున్నాం, మహిమ గలవారుగా మార్చబడుతున్నాం. శ్రమల ద్వారా మనం మహిమ గలవారుగా మార్చబడుతున్నాం. ప్రార్థన ద్వారా మనం మహిమ గలవారుగా మార్చబడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆత్మకూటం కాబట్టి ఇది ఆత్మ నుంచే రావాలి కనుక నేను ఇటు నుంచి వస్తున్నా. దేవునికి స్తోత్రం. లేకపోతే దీని రూట్ వేరు ఉంటుంది, లైన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించకుండా మనం ఏం పొందలేము దేవుని దగ్గర. నిత్యం మీ కొరకు ప్రార్థనలు చేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రతి ఉదయకాలం మేము 4 గంటలకు మేము లేచి మీ అందరి కోసం ప్రార్థనలు చేస్తాం ప్రతిరోజు. నిత్యం మీ పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ఆమె చెప్పండి. ఒక్కొక్కరి పేరు ఎత్తిబట్టి ప్రార్థన చేసి ఆ కుటుంబం నిమిత్తమై స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమెన్. మీ సమస్యల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ ఉద్యోగాల కొరకు, మీరు చేసే ప్రయాణాల కొరకు ఉదయకాలం ఆ రోజంతా ఆమెన్ దీవెన కలగాలని ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమెన్. దేవుడు ఇంకా మిమ్మల్ని ఘనపరచునుగాక. దేవుడు ఆ ప్రార్థన ద్వారా మిమ్మల్ని ఇంకా సిద్ధపరచునుగాక. హల్లెలూయా. అదే రీతిని మీరు కూడా ప్రార్థించుకోండి దేవుని సన్నిధిలో. ఉదయకాలం ఫ్యామిలీగా లేచి మోకాలు లేచి దేవుని సన్నిధిలో ఉదయకాలం ప్రార్థన చేసుకోండి. సాయంత్రం పండుకునేటప్పుడు కూడా చిన్న పాట పాడుకొని వాక్యం ఏదన్నా మంచిగా ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకోండి ఫ్యామిలీ. ఆమెన్. ఉదయం సాయంత్రం అలా చేయండి. ఎందుకంటే పగలపూట మీరు ఒకవేళ ఖాళీ ఉంటే పగల కూడా చేసుకోవచ్చు మధ్యాహ్నం. ప్రైజ్ ది లార్డ్. అది దేవునితో గడపండి. ఆయనతో ఎంత గడిపితే అంత మహిమను మనం కలిగి ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత దేవుని వాక్యం ద్వారా మనం మహిమ కలిగిన వారుగా మహిమపరచబడతాం. ఎఫెసీ పత్రికలో 5:27. నేను ఇంకో విషయం చెప్పి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5:27. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అది మహిమ కలిగినదిగా సంఘం మారాలి అని దేవుడు తన వాక్యం అనే ఉదకం ద్వారా మనల్ని సరిచేస్తూ పవిత్రపరుస్తూ మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని మహిమ కలిగిన వారుగా మారుస్తుంది. అందుకనే దేవుని వాక్యం ఎంత మనం వింటే, ఎంత చదివితే, ఎంత మనం వింటే, ఎంతగా వాక్యాన్ని విని దాని ప్రకారం నడిస్తే ఏమండి అంతటి దేవుని మహిమను దేవుని వాక్యం అందలి మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. ఆ మహిమను మనం కలిగి ఉంటాం. నువ్వేమో ఆదివారం వచ్చేటప్పుడు దులిపేసుకొని దాని మీద బూజు దులుపుకొని వస్తావు, వారం అంతా పక్కన పెడతావు. ఉన్నారా అలాంటి వాళ్ళు? ఏమండి, ప్రతిరోజు బైబుల్ తెరిచి చదువుకోవాలి. నేను చదువుకుంటున్నాను, నేను చదువుకునే వయసుగా చదువుకుంటున్నాను. నీ చదువుకుంటు, మరి బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నారా? చదివే దేనికి ఇచ్చే సమయం దానికి ఇవ్వాలి. చదువుతున్నా అని చెప్పేసి బైబిల్ చదవడం మానేస్తే ఎలాగా? అసలు చదివించేదే ఇదే బైబిల్ గ్రంథమే మనకి. ఆమె చెప్పండి.
నీకు బుద్ధి జ్ఞానం తెలివి ఇవ్వాలంటే అసలు ఇది చదవాలి. ఆమెను చెప్పండి. ఆ చదువుతో పాటు ఈ చదువు కూడా, ఈ బైబిల్ కూడా మనం దేవుని సన్నిధిలో చదవాలి. దేవునికి స్తోత్రం. వారానికి ఒకసారి తుడుచుకొని బూజు దులుపుకొని రావటం కాదండి. ఏదైనా కూటం ఉంటే ప్రార్థన అప్పుడు తుడుచుకొని రావటం కాదండి. బైబిల్ ప్రతిదినం బైబిల్ తెరిచి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో టైంలో కొంత సమయం బైబిల్ కనీసం ఒక అధ్యాయం 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుకుంటే ఎంత మంచిది, ఆశీర్వాదం. ఆమె చెప్పండి. సమయం దొరికినప్పుడల్లా కొంచెం అలాగా చదివితే ఎంత ఆశీర్వాదమో మనకి. ఏమండి, వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటున్నారా మీరు? వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి మనం. ఆమె చెప్పండి. యేసు ప్రభుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో అప్పుడే అర్థమైంది అనమాట. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటే అంత ప్రేమ, అంత ఇష్టం ఉండాలి. రోజు లేచి ఒక ముద్దు పెట్టండి దీనికి. స్తోత్రం. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. దేవునికి స్తోత్రం. అంటే ముద్దు పెట్టుకుని అంటే ప్రేమించుటకు గుర్తుగా ఉంది. అంటే దేవుని వాక్యాన్ని కూడా నువ్వు ప్రేమిస్తుంటానికి అర్థం ఏంటంటే, ఏమండి, బాగా చదవటం, దాని మీద శ్రద్ధతో సంతోషంతో మనం ఇలా మనం ముద్దు పెట్టుకోవటం. దేవునికి స్తోత్రం. ఎంత ఆశీర్వాదం అండి. ఏదో ఆచారంలాగా మనం ముద్దు పెట్టుకోవడం కాదని మళ్ళీ నేను చెప్తున్నా. ఏదో ముద్దు పెట్టుకోవాలి అది చెప్పి ముద్దు పెట్టు పక్కన పెట్టేయడం కాదు, మంచిగా చదవాలి. మరి ఆమె చెప్పండి. హల్లెలూయా. కొంతమంది చర్చికి బైబిల్ కూడా తెచ్చుకోరండి. ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? అందరూ తెచ్చుకున్నారా? వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని వాక్యం మనల్ని మహిమ కలిగిన వారుగా మారుస్తుంది. వాక్యం బాగా వినాలి, చదవాలి, వినాలి. దాన్ని ప్రకారం మనం నడుస్తూ ఉండాలి. దైవజనులు చెప్తున్న మాటల ప్రకారం నడుస్తూ ఉండాలి. ఎక్కడ వింటారు కొంతమంది, చర్చిలో వింటారు, బయటికి పోగానే కోడంట దులుపు కూడా చూసేవాళ్ళు అలా కొంతమంది వదిలేసిపోతారండి. నో, అలా ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. మన హృదయంలోకి పోవాలి. మంచి నేలలో ఇత్తనం నాటితే లోపలికి వెళ్ళినట్టుగా మన హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళాలి, అది ఫలించాలి. ఆమేన్. మంచి నేలగా మనం ఉండాలి, రాయిగా ఉండొద్దు. ఎలా ఉండాలి? రాయి మీద ఎన్ని నీళ్ళు పోసినా కారిపోతాయి, కానీ నేల మీద పోతే, మట్టి మీద నేల మీద పోతే నీళ్ళు లోపలికి వెళ్తాయి, ఇంకుతాయి. ప్రైజ్ ది లార్డ్. మన హృదయాలు రాయిలాగా ఉంచుకోవద్దు. ఎంత చెప్పినా అంతే చెప్తారులే అన్నట్టుగా మనం ఉండొద్దు. చక్కగా మాటల ప్రకారం మనం నడుచుకుందాము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిగా మనం నిరీక్షణ కలిగి దేవుని కొరకు మనం ఉండాలి. అది ఆ నిరీక్షణ మనల్ని మహిమ కలిగే వారుగా మారుస్తుంది. రిఫరెన్స్ కొలస్సీ 3వ అధ్యాయం 1-4 వచనాలు. చివరి మాట మనం చూస్తున్నాం. నిరీక్షణ ద్వారా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-4 వచనాలు. ఆ మాట చదవండి, మనం ముగించుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్ష. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారంటే మీరు కూడా ఆ మహిమను కలిగి ఉంటారని అర్థం. దేవునికి స్తోత్రం. ఆ మహిమ యందు ప్రత్యక్షపరచబడాలంటే నిరీక్షణ, చెప్పండి అందరూ, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు జీవంతో కూడినటువంటి మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అంటే ఆ ప్రభు కొరకైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. పైనున్న వాటి మీద మనం మనసు పెట్టుకొని జీవిస్తుండాలి, ఈ లోకం మీద కాదు, ఈ లోకంలో ఉన్న వాటి మీద కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా మనం ఉందుము గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.